ఈసారి కెనడా పైన గురిపెట్టాడు ట్రంప్. ఇటు గ్రీన్లాండ్ పైన గోల్డెన్ డోమ్ని వద్దంటుంది కెనడా అంటూ ఏకిపారేశాడు ట్రంప్. అమెరికా నుంచి సాయం పొందుతున్న కెనడా తమకు హెల్ప్ చేయాల్సిందేనంటూ ఇటు ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. తనని కాదని చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటే కనుక ఖచ్చితంగా సీరియస్ అవుతానని ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఇటు కెనడాను రక్షించే గోల్డెన్ డోమ్ను వద్దంటూ ఇటు చైనాకు సపోర్ట్ చేయడం ఏంటంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటు చైనా కెనడాను ఒక ఏడాదిలోపే తినేస్తుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. అమెరికాకు కెనడా కృతజ్ఞత చూపాలి, కెనడాకి ప్రొటెక్షన్ ఇస్తుంది అమెరికానే కదా అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇటు జనవరి 17న కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నే చైనాతో బిజినెస్ డీల్ చేసుకున్నాడు. ఇటు చైనా కెనడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ట్రంప్ 100% సుంకాలు బెదిరింపులు స్టార్ట్ చేశాడు. రూటు మార్చిన కెనడా ఈ డీల్తోని చైనా ప్రపంచమంతా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే ట్రంప్కు మెంటల్ తెప్పిస్తుంది ప్రస్తుతానికి. ఒకసారి ఆయన సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఒక ట్వీట్ని కూడా చేశాడు. ఇటు కెనడా గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, కెనడాకి గోల్డెన్ డోమ్ ప్రొటెక్షన్ అంటే ఇటు రష్యా అలాగే చైనా మిగతా దేశాల నుంచి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఎలాంటి మిసైల్స్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవడానికి ఒక గోల్డెన్ డోమ్ని అమెరికా ఏర్పరిచింది. ఆ గోల్డెన్ డోమ్లో భాగంగానే ఇప్పుడు గ్రీన్లాండ్స్ కావాలనుకుంటున్నాడు ట్రంప్. సో అలాంటి ప్రొటెక్షన్ కెనడాకి మేము ఇస్తున్నప్పుడు మా ప్రత్యర్థి అయిన చైనాతోని ఎలా ముందుకెళ్తామంటూ ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. చైనాతో ఉన్న రిలేషన్స్ని ఇటు కెనడా మెరుగుపరుచుకుంటుంది. రీసెంట్గా ఒక ట్రేడ్ డీల్ని కూడా కెనడా చేసుకుంది. ఎట్ ద సేమ్ టైం కెనడాలో చైనాకు సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ దాదాపు 49,000 చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కెనడియన్ మార్కెట్లో అతి తక్కువ ట్యాక్స్ ఓన్లీ 6.1% ట్యాక్స్తోని డీల్ కుదుర్చుకుంది కెనడా. ఎక్స్చేంజ్లో చైనా కెనడాకి సంబంధించిన కెనోలా సీడ్స్, మనకు ఎలాగైతే ఇక్కడ ఆయిల్ని యూజ్ చేస్తామో మనం, ఇటు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్, ఇటు మనం యూజ్ చేసే ఆయిల్స్లో ఇటు కెనడాలో కెనోలా ఆయిల్ అని అక్కడ కెనోలా సీడ్స్కి సంబంధించి ఆయిల్ దొరుకుతుంది. ఆ కెనోలా సీడ్స్ మీద చైనా కూడా టారిఫ్స్ని ఎక్స్చేంజ్లో తగ్గించేసింది. సో కెనడా చైనా రెండు టారిఫ్స్ని తగ్గించుకుంటున్నాయి, బిజినెస్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి, ఒక ట్రేడ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సో దీన్ని అమెరికా ప్రస్తుతానికి తప్పుపడుతుంది. నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది నేను, నాకు నువ్వు కృతజ్ఞత భావంతో ఉండాల్సింది పోయి నువ్వు నా శత్రువులతో చేయగలుగుతావా అంటూ ఇటు కెనడాని ఉద్దేశించి ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్. ఒకసారి మనం చూస్తే ఇటు డావోస్లో ఆయన ట్రంప్ మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ పీస్ కోసం నేను కష్టపడుతున్నాను, కానీ కెనడాకి కృతజ్ఞతా భావం లేదు, అది ఇటు చైనాతో ముందుకెళ్దామన్న ప్రయత్నం చేస్తుంది అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఒకసారి రీసెంట్గా జరిగిన ట్రేడ్ అలాగే సెక్యూరిటీ ఫ్రిక్షన్కి సంబంధించి డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే చైనా ట్రేడ్ అమెరికా వార్న్ చేస్తుంది, సెక్యూరిటీ రిస్క్ ఉంది అండ్ చైనా కొంతకాలంలోనే ఇటు కెనడాని తినేస్తుంది, అంటే డామినేట్ చేయబోతుంది గ్లోబల్ ట్రేడ్లో డామినేట్ చేయబోతుంది కెనడాలో కూడా అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఎట్ ద సేమ్ టైం కెనడా పొజిషన్ ఖచ్చితంగా అమెరికాని బేస్ చేసుకొని ఉన్న బిజినెస్ అంతా కూడా తగ్గించుకుందామని ప్రపంచ దేశాలన్నీ ప్లాన్ చేస్తున్నాయి. సో కెనడా కూడా అదే ప్రయత్నం చేస్తుంది, అమెరికాతో బిజినెస్ తగ్గించుకోవాలి, డాలర్ మీద డిపెండెన్సీని కూడా తగ్గించుకోవాలన్న ప్రయత్నం ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. కెనడా కూడా ప్రస్తుతానికి అదే పొజిషన్ తీసుకుంటుంది. ఇంకో పక్కన మనం గ్రీన్లాండ్ ఇష్యూ తీసుకుంటే కనుక అమెరికా గోల్డెన్ డోమ్ని ఏర్పాటు చేయడానికి, అంటే ఏ దేశమైనా అటాక్ చేయాలనుకున్న మిసైల్స్తోని న్యూక్లియర్ బాంబ్స్తోని అటాక్ చేయాలనుకున్న ఈ గోల్డెన్ డోమ్ అనేది మిసైల్స్కి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది, కాబట్టి అది చాలా ఎసెన్షియల్ అంటూ అమెరికా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ కెనడా ఏం చేస్తుంది? కెనడా డోన్రో డాక్ట్రిన్ని ఫాలో చేయాలి, నాటోలో భాగంగా ఉన్న దేశాల మీద ఆధిపత్యాన్ని చూపించాల్సిన అవసరం లేదు, ట్రంప్ గ్రీన్లాండ్ కావాలి అంటూ ఇటు గ్రీన్లాండ్కి సంబంధించిన సోవెనిటీ అదొక ఇండిపెండెంట్ కంట్రీగా దాన్ని
ఆ కంట్రీగా తనని తాను రూల్ చేసుకోగలిగినప్పుడు దాన్ని రూల్ అవుట్ చేసి దాన్ని కెనడా దాన్ని అమెరికాలో కలుపుకోవాలనుకోవడం ట్రంప్ చేస్తున్న మిస్టేక్ అంటూ ఇటు డోన్రో డాక్ట్రిన్ అంటే ట్రంప్కి సంబంధించిన ఈ డాక్ట్రిన్ని అపోజ్ చేస్తుంది కెనడా. ఒక పక్కన ట్రంప్ మనం చూస్తే కనుక ట్రంప్ ఒక ఇర్రెలవెంట్ డీల్ అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇటు కెనడా చైనాకి మధ్యలో ట్రేడ్ డీల్స్ని. సో ఓవరాల్గా ఇటు ట్రంప్ ఒక స్టేట్మెంట్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు, అమెరికా ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు కెనడా. అమెరికా కెనడాకు ఒక బ్లెస్సింగ్. ఇఫ్ యూ క్యాన్ గెట్ ఎ డీల్ విత్ చైనా యూ షుడ్ డూ దాట్. నీకు ఒక డీల్ ఖచ్చితంగా చైనాతో ఉంటే చేసుకో, కానీ నువ్వు గ్రీన్లాండ్ని అలాగే గోల్డెన్ డోమ్ని రిజెక్ట్ చేస్తే కనుక దానికి సంబంధించి నువ్వు సెక్యూరిటీ బేస్డ్ గ్రీవియన్సెస్ అంటే సెక్యూరిటీ థ్రెట్ ఇస్తున్నాడు, అంటే నేను మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ట్రేడ్ శాంక్షన్స్ని కూడా వేయబోతున్నట్టు చాలా క్లియర్గా ట్రంప్ ఒక మెసేజ్ని అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసాం ఇటు వెనిజువెలా, దాని తర్వాత ఇరాన్, దాని తర్వాత గ్రీన్లాండ్, ఇప్పుడు కెనడాని టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. మొత్తం మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇటు చైనా విల్ ఈట్ యూ అప్, ఒక సంవత్సరంలోనే చైనా మీ మార్కెట్ని కొల్లగొడుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్, నేను ఫ్రీగా మీకు సెక్యూరిటీ ఇస్తున్నాను, దానికి మీరు కృతజ్ఞత చూపించాల్సింది పోయి నా శత్రువులతో చేయగలుగుతారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో బేసికలీ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి డాలర్ని పక్కన పెట్టాలి, అమెరికాతో ఉన్న బిజినెస్ తగ్గించుకోవాలి, అమెరికాతో ఉన్న బిజినెస్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి అంటూ ఇటు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సో చైనా ఇటు ఎలా అయితే ప్రపంచ దేశాలు డాలర్ని బేస్ చేసుకొని బిజినెస్ చేస్తున్నాయో, చైనా రానున్న రోజుల్లో రేర్ ఎర్త్ మెటల్స్ని యూజ్ చేసి బిజినెస్ చేయాలి అన్న ఆలోచన చైనాది. ఎందుకంటారా, చైనా దగ్గర ప్రపంచంలో ఉన్న 80% రేర్ ఎర్త్ మెటల్స్, 80 to 90% రేర్ ఎర్త్ మెటల్స్ చైనా దగ్గరే ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం గోల్డ్, సిల్వర్ లాంటి ప్రీషియస్ మెటల్స్, సిల్వర్ లాంటి ప్రీషియస్ మెటల్స్, ప్రపంచంలో ఉన్న గోల్డ్, సిల్వర్ లాంటి ప్రీషియస్ మెటల్స్లో దాదాపు 80% రిఫైనరీస్ చైనా దగ్గరే ఉన్నాయి. సో చైనా దగ్గర అబెండెంట్ అంటే చెప్పలేనంత సంపద ఉంది. ఇటు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఇటు ప్రీషియస్ మెటల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రీషియస్ మెటల్స్లోనే ట్రేడింగ్ జరగాలి రానున్న రోజుల్లో అంటూ చైనా ట్రై చేస్తుంది. మొత్తానికైతే ప్రపంచ దేశాలు ప్రస్తుతానికి ఇటు ప్రీషియస్ మెటల్స్ కానీ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ మొత్తానికైతే ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ట్రేడ్స్, ట్రాన్సాక్షన్స్, మిలిటరీ యాక్షన్స్ అంటూ ట్రంప్ ప్రపంచ దేశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో వాటి నుంచి పక్కకు వైదొలగడానికి, వాటి నుంచి విముక్తి పొందడానికి ఇటు ప్రపంచ దేశాలు డాలర్ని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నాయి. ఎస్పెషలీ బ్రిక్స్ లాంటి కంట్రీస్, బ్రిక్స్కి సంబంధించిన దేశాలు బ్రెజిల్, రష్యా, అలాగే ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ వాళ్ళ ఓన్ కరెన్సీలో ఒక కొత్త డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఒక కొత్త పేమెంట్ గేట్వేని తీసుకొచ్చి ఇటు డాలర్ని పక్కన పెట్టాలన్న ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఇటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ వీక్ ఇండియాని విజిట్ చేశారు. ఇటు ఆర్బీఐ గవర్నర్ని కలిశారు. డాలర్ని ప్రపంచ దేశాలు ట్రాన్సాక్షన్స్ చేయడానికి స్విఫ్ట్ అనే ఒక పేమెంట్ గేట్వేని యూజ్ చేస్తున్నాయి. ఆ పేమెంట్ గేట్వే ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ డాలర్ త్రూనే జరుగుతాయి. ఇటు చైనాలో ఒక ప్రోడక్ట్ని మనం కొనాలనుకుంటే ఇనిషియల్గా మనం ఇండియన్ రూపీస్లో డాలర్ని కొనుక్కుంటాం. దాని తర్వాత ఆ డాలర్ కరెన్సీలోనే మనం ఏ ప్రోడక్ట్నైనా మనం గమనిస్తే కనుక ఇటు ఆయిల్ బ్యారెల్ ధర డాలర్ రూపంలోనే చెప్తుంటారు, గోధుమల ధర డాలర్లోనే క్వింటాల్ ఇంత అని చెప్తుంటారు. సో మొత్తం మీద ప్రపంచ దేశాల్లో ట్రేడ్ అంతా ఈ డాలర్ మీద జరుగుతుంది. అదొక డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి స్విఫ్ట్ అనే ఒక పేమెంట్ సిస్టాన్ని ఏర్పరిచారు. ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా దానికి కనెక్టెడ్గా ఉన్నాయి. ఆ స్విఫ్ట్ ద్వారానే ప్రపంచ దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ మీద కూడా ట్రంప్ ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ స్విఫ్ట్ ద్వారానే ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బులని సీజ్ చేయడం, ఇటు రష్యా మీద ఆంక్షలు తెచ్చిన తర్వాత రష్యాకు సంబంధించిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఆయన సీజ్ చేసి ప్రస్తుతానికి గాజాలో రీకన్స్ట్రక్షన్ చేయడానికి
ఇటు యుక్రెయిన్ వార్ ఫండింగ్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఆ స్విఫ్ట్ పేమెంట్నే యూజ్ చేస్తున్నాడు. సో మొత్తానికైతే ఈ స్విఫ్ట్ పేమెంట్ని పక్కన పెట్టడానికి బ్రిక్స్ దేశాలు ఒక కొత్త పేమెంట్ గేట్వేని తీసుకొస్తున్నాయి. దాని ద్వారా ఓన్ కరెన్సీలోనే ప్రపంచ దేశాలు ఇంకొక దేశంతో ట్రేడ్ జరిపినప్పుడు పేమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ఓన్ కరెన్సీలోనే పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫోన్పే, పేటిఎం ఎలా అయితే ట్రాన్సాక్షన్ చేస్తుంటామో అంత ఫాస్ట్గా చైనాలో ఒక ప్రోడక్ట్ కొంటే ఇమీడియట్గా మనం ట్రాన్సాక్షన్ చేసేయచ్చు మన కరెన్సీలోనే. సో ఇలాంటి ఒక పేమెంట్ గేట్వేని తీసుకొస్తున్నారు కాబట్టి ట్రంప్ భయపడుతున్నాడు. ట్రంప్ ప్రపంచ దేశాల మీద ఇంకా ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, డాలర్ని పక్కన పెట్టబోతున్నారు అంటూ. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు చైనాని, కెనడాని ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కెనడాని టార్గెట్ చేస్తూ నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది నేనే కదా, గోల్డెన్ డోమ్ వల్లే నీకు ప్రొటెక్షన్ వస్తుంది, నాకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి నువ్వు నా శత్రువులతోనే చేయగలుగుతావా అంటూ ట్రంప్ చైనా మీద విరుచుకుపడుతున్నాడు. ఇటు కెనడా మీద ఆంక్షల్ని విధించే ప్రయత్నం చేస్తున్నాడు. సో రానున్న రోజుల్లో మరి ఏం జరగబోతుంది? కెనడా మీద మళ్ళీ ట్యాక్సెస్ వేయబోతున్నాడా, కొత్త టారిఫ్స్ని విధించబోతున్నాడా, లేకపోతే మిలిటరీ యాక్షన్ చేయబోతున్నాడా? రానున్న కొన్ని రోజుల్లో ఏదో ఒక యాక్షన్ ఖచ్చితంగా కెనడా మీద తీసుకోబోతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. కెనడా మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండబోతుంది, ఐదర్ మిలిటరీ ఓర్ టారిఫ్స్ అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? డాలర్ని పక్కన పెట్టాలా? డాలర్ని ప్రపంచ దేశాలు డాలర్తో ట్రాన్సాక్షన్స్ చేయకుండా స్వంత కరెన్సీస్, ఇండియా రూపీస్, చైనా యువాన్స్, అలాగే ఇరాన్ రియాల్స్, ఇలా ప్రపంచ దేశాలు తమ స్వంత కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ చేయడం కరెక్టా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.